పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ కలిసి గత కొంతకాలంగా ఈ దేశ సంపద మొత్తం కూడా ఆదానికి దోచిపెట్టుకుని తమ దోస్తును మరి ప్రపంచ కుబేరులలోనే అగ్రస్థానం నిలబెట్టినటువంటి మోడీ విధానాన్ని ప్రశ్నిస్తుంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అదే విధంగా దేశం పరువు తీసినట్టుగా కూడా బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. లండన్ లో రాహుల్ గాంధీ గారు భారతీయుల అస్తిత్వం గురించి గాని అవహేళన చేసిన మాటలు గాని భారతీయుల భాష గురించి వేషం గురించి ఆచారాల గురించి సంస్కృతి గురించి సాంప్రదాయాల గురించి జీవన విధానం గురించి ఎక్కడ కూడా తగ్గించి మాట్లాడలేదు. భాష వేషాధారణ గురించి కూడా ఎక్కడ తప్పు మాట్లాడలేదు. అలాంటప్పుడు ఎందుకు మరి రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలో ఈ బీజేపీ ప్రభుత్వము బీజేపీ నాయకులు జనానికి జవాబు చెప్పాలి. ఇవాళ దేశాన్ని మొత్తం కూడా దోచుకొని దాన్ని ప్రశ్నిస్తున్నటువంటి గలాల మీద ఇవాళ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి ఇబ్బందులు పెడుతూ ప్రజాస్వామ్యానికే ముప్పు తెచ్చే విధంగా మీ బీజేపీ పరిపాలన ఉందని మాత్రం లండన్ లో మాట్లాడితే ఇవాళ రాజద్రోహం కేసు పెట్టాలి, ఇవాళ దేశానికి అవమానం ఇచ్చే విధంగా మాట్లాడినంటే దేశానికి అవమానం కాదు, ఇక్కడ దోచుకున్న సంపద 130 కోట్ల మంది యొక్క శ్రమను దోచుకొని ఆదానికి కట్టబెడితే ఆదాని విదేశాలలో ఇన్వెస్ట్ చేసి 2014లో 609వ స్థానంలో ఉన్నటువంటి ఆదాని యొక్క స్థితి ఇవాళ మోడీ గారి నాయకత్వంలో దేశం ముందు పోలే. మోడీ ఆదాని ప్రధాని ఆదాని ఇద్దరు ప్రపంచంలో నెంబర్ 1 కుబేరులుగా తయారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తయారవ్వడం కోసం ఈ దేశాన్ని అధోగతి పాలు చేసి ప్రజల హక్కులను హననం చేసి హరించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న మీ విధానాన్ని మాత్రమే ఎండగట్టిరు. మీ విధానాన్ని ఎండగడితే భారతీయులను అవమానించినట్టు ఎట్లయితుందో ఈ బీజేపీ వాళ్ళు చెప్పాలా. నిస్సిగ్గుగా గత 2 రోజులుగా పార్లమెంటును స్తంభింపజేసి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటారు. ఎందుకు క్షమాపణ చెప్పాలి? భారతీయుల అస్తిత్వం గురించి ఏమైనా తక్కువ చేసి మాట్లాడిందా? ఆత్మగౌరవం గురించి తక్కువ చేసి మాట్లాడిందా? భాష గురించి వేషాధారణ గురించి లేదా సంస్కృతి గురించి సాంప్రదాయాల గురించి జీవన విధానం గురించి భారతీయులను కించపరిచే విధంగా మాట్లాడిందా? భారతీయుల హక్కులు హరించబడుతున్నాయి అది మోడీ గారి నాయకత్వంలో అనే విషయాన్ని చెప్తే మోడీ గారు చేసినటువంటి తప్పులు బీజేపీ ప్రభుత్వం చేసిన తప్పులను కాపాడుకోవడం కోసం కప్పిపుచ్చుకోవడం కోసం భారతీయులందరికీ వ్యతిరేకంగా మాట్లాడిండు రాహుల్ అనేటువంటి విధానం ఏదైతే తప్పుడు ప్రచారం ఉందో అది చాలా తప్పు. వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వము పార్లమెంటును స్తంభింపజేసి రాహుల్ గాంధీ గారి మీద నిందలేయడం మానుకొని మీరు వారు ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రజారంగ సంస్థలన్నీ కూడా మరి స్వచ్ఛందంగా వ్యవహరించే విధంగా పరిపాలన నడవాలి గాని మొత్తం అన్ని సంస్థల్ని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాటినన్నింటినీ సర్వనాశనం చేసిన మీరు మాట్లాడే అర్హత లేదు. రాహుల్ గాంధీ గారు లండన్ లో కరెక్ట్ గా మాట్లాడిండు. మీ యొక్క నిరంకుశ విధానాన్ని ప్రశ్నించిండు. భారతదేశం అంటేనే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఆ ప్రజాస్వామ్యమే ఇవాళ మనుగడ లేకుండా మరి ప్రమాదంలో పడుతుంది అండర్ ప్రెషర్ అని చెప్పిండు. అది వాస్తవము. మేమందరం కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాం. ఇప్పటికైనా పార్లమెంట్ లో ఆదాని గురించి చర్చించకుండా ఆదానికి దోచిపెట్టిన తీరు చర్చించకుండా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ కట్టబెట్టే విధానాలు చర్చించకుండా డైవర్ట్ చేయడం కోసం రాహుల్ గాంధీ గారి మీద ఈ నింద వేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.